హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు బుద్ధ చరిత్ర 46వ రోజండి. నిన్నటి రోజుని పూర్ణలక్షణ అనే భక్తురాలు మరి బుద్ధుణ్ణి ప్రత్యక్షంగా కలిసి ఆమె భర్త సుదత్త అనంతపిండిక జబ్బుతో బాధపడుతున్నటువంటి విషయం చెప్పి ఒకసారి పరామర్శ చేయాలని అడగటం, అందుకు బుద్ధుడు ఆనందాన్ని సారిపుత్రను వెంటబెట్టుకొని ఆ సుదత్త ఇంటికి వెళ్ళి అతనికి ఒక చక్కటి జ్ఞానబోధ కూడా కలిగించటం, అలాగే ఆనందానికి అవరోధం ధన వ్యామోహం, మరి మన లోపల ఆనందం ఉంది కాబట్టి దాని అవగాహన ద్వారా అర్థం చేసుకోవాలనుకుంటూ అందుకు చిరునవ్వే ఆనందానికి ప్రవేశద్వారం అని చెప్పి అందరూ కూడా ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఉండండి అని చెప్పి అందరికీ అక్కడ జ్ఞానబోధ కలిగించడం, ఈ విషయాలను చెప్పుకున్నాం కదా. మరి ఈరోజు మరిన్ని విశేషాలు విన్నాం. కొన్ని సంవత్సరాల క్రిందట గౌతమ బుద్ధుడు తన చేతుల భిక్షాపాత్రతో వెళుతుండగా నగరం బయట ఒక యువకుడు ఎదురయ్యాడు. అతని పేరే సిగాల. అతను 4 దిక్కులకు నమస్కారాలు చేస్తున్నాడు. ఆకాశం వైపు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాడు. అలాగే నేల మీద పడుకొని కూడా నమస్కరిస్తున్నాడు. అన్ని నమస్కారాలు ఎందుకని బుద్ధుడు ప్రశ్నించాడు. ఏమోనండి, నాకేం తెలియదు. చిన్నప్పుడు మా నాన్న చెప్పాడు అలా చేయాలని, అలాగే చేస్తున్నా. ప్రతిరోజు ప్రాతకాలంలో ఇలా నమస్కారాలు చేయటం నాకు బాగా అలవాటు. అలా కాదు స్వామి, ఏ పని చేస్తున్నా అర్థం పరమార్థం తెలుసుకొని చేయాలి, లేకపోతే ఫలితం ఉండదు అంటూ బుద్ధుడు మరి కొన్ని విషయాలు అతనికి జ్ఞానబోధ చూస్తున్నాడు. చూడు ఆయన, తూర్పు దిక్కుకు నమస్కరిస్తే మన తల్లిదండ్రులకు నమస్కరించినట్లు. మనిషికి తల్లిదండ్రుల రుణం చాలా గొప్పది. అందుచేత రోజు నమస్కరించి కృతజ్ఞతలు చెప్పటం అన్నమాట. దక్షిణ దిక్కుకు నమస్కరిస్తే గురు పరంపరకు నమస్కరించినట్లు. పశ్చిమ దిక్కు నమస్కారం భార్యాబిడ్డలపై ప్రేమకు చిహ్నం. ఉత్తర దిక్కు నమస్కారం బంధుమిత్రుల ఆదరణకు కృతజ్ఞత. భూమికి నమస్కరించటం సాటివారి ఆదరణకు కృతజ్ఞత. ఆకాశం వైపు నమస్కరించటం మహర్షులకు మహాత్ములకు నమస్కరించటమే. మనిషి మంచిగా జీవించటం అవసరం సిగాల. కేవలం 10 నిమిషాల పాటు నమస్కారం పెడితే చాలదు. మనిషి త్యజించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, అవి పాటించాలి. మత్తు పానీయాలు సేవించవద్దు. పొద్దుపోయిన తర్వాత వీధుల్లో సంచరించవద్దు. జోద గృహాలు కూడా, అలాగే వ్యభిచారవాడులకు వెళ్ళవద్దు. దుష్ప్రవర్తన కలవారితో స్నేహం చేయొద్దు. బద్ధకం సోమరితనం దగ్గరకు చేరనివ్వద్దు అంటూ బుద్ధుడు హితబోధ చేస్తున్నాడు. మంచి మిత్రులు సంపాదించుకో, అది గొప్ప సంపద. ఎవరు మంచి మిత్రుడు అంటావా? నీ దగ్గర డబ్బు లేకపోయినా నీకు అండగా ఉండేవాడు. నీవు ఆనందంగా ఉన్నా విచారంగా ఉన్నా నీ వెంట నడిచేవాడు. నీ విజయంలో అపజయంలో భాగం పంచుకునేవాడు. నీ కష్టాలు బాధలు సానుభూతితో అర్థం చేసుకొని ఓరడించేవాడు. నీకు సదా మంచి జరగాలని కాంక్షించేవాడు. ఇలాంటి వారే మంచి మిత్రులు. అలాగే మంచిగా జీవించడానికి మరిన్ని సూత్రాలు కూడా పాటించాలి. అవేమిటంటే, మంచి ప్రవర్తన కలవారితో స్నేహం చేయాలి. చెడ్డబుద్ధి కలవారిని దగ్గరకు చేర్చవద్దు. ఆధ్యాత్మిక అభివృద్ధికి మనశ్శాంతికి అనువైన చోట నివసించాలి. మంచి సంగతులు నేర్చుకునే అవకాశం ఎప్పుడూ విడిచిపెట్టవద్దు. తల్లిదండ్రుల విషయం, భార్యాబిడ్డల విషయం అశ్రద్ధ చేయవద్దు. ఇతరులకు నీ ఆనందాన్ని పంచు, వారి ఆనందాన్ని నువ్వు ఉంచుకో. తాగుడు జూదం వ్యభిచారం పూర్తిగా త్యజించాలి. వినయం సచ్చీలం ఔదార్యం నిరాడంబర జీవితం అలవర్చుకోవాలి. సదా సత్పురుషుల సాంగత్యంలో గడపాలి. ఏమాత్రం అవకాశం ఉన్నా వారి బోధనలు స్వీకరించి ఆచరించాలి.
ధర్మబద్ధంగా జీవించటం అలవాటు చేసుకో. కష్టాలు బాధలు నివారణ కావటానికి ధ్యానం ఒక్కటే మార్గం. ప్రతిరోజు ధ్యానం చేసుకో. ధర్మబద్ధంగా నిరాడంబరంగా జీవించేవారు గృహస్థులైన ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తారు. అందుకు సుదత్త అనంతపిండికి చక్కని ఉదాహరణ. అతను బ్రహ్మచారి కాదు, అయినా బ్రహ్మనిష్టా గరిష్ఠుడు, బ్రహ్మ విద్యావేత్త కూడా, ఆదర్శ గృహస్థు. అతని ఇల్లాలు ఉత్తమ ఇల్లాలు. ధనవంతుల కంటే వారు సుఖంగా ఆనందంగానే జీవిస్తున్నారు. బుద్ధ భగవానుడు తన భర్త గుణగణాలను శ్లాఘించడం వలన పూర్ణ లక్షణ ఎంతగానో ఆనందం పొందింది. ఆమె ఇలా అడిగింది, భగవాన్, సంసారపక్షంగా జీవించే వారికి తీరిక ఉండదు, ఎప్పుడూ ఏవో పనులు ఉంటాయి. మరి ధ్యానం చేసుకోవటం ఎలా వీలవుతుంది? ఎంత సంపాదించినా ఇంకా ఇంకా సంపాదించాలని ఆశ ఉంటుంది. మనిషికి ఆశ చావదు. జనార్దనకు భిక్ష జీవనమే యుక్తం అనిపిస్తుంది. అందుకు బుద్ధుడు అంటున్నాడు, చూడు పూర్ణ, భిక్షులకు బాధ్యతలున్నాయని మర్చిపోకు. సంసారుల కంటే భిక్షులు ఎక్కువ బాధ్యతగా వ్యవహరించాలి. మీరు సంసారపక్షంగా కొన్ని నియమాలు ధర్మాలు పాటిస్తే చాలు. నియమంగా ఒక నెలకు 2-3 మార్లు ఆశ్రమానికి కానీ విహారం కానీ దర్శిస్తే చాలు. ధర్మబోధ వింటే మానసికంగా మీరు భిక్షుభావనతో జీవించగలుగుతారు. భిక్షులు కానవసరం లేదు, దీక్ష కూడా తీసుకోనవసరం లేదు. సంసారులకు ధార్మిక జీవనం మాత్రం చాలు. మరి అంతలో కోసల మగధ దేశాలపైన యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అజాతశత్రు స్వయంగా సైన్యాన్ని గంగాని దాటించి కాశీలో ప్రవేశించాడు. కాశీ కోసల రాజ్యంలోది. చతురంగ బలాలు రంగంలోకి దిగాయి. వెళ్ళి బుద్ధుని ఆశీస్సులు పొందే వ్యవధి లేకపోయింది. తన కుమారుడు జేతను పంపాడు జరిగిన విషయం చెప్పమని. అజాతశత్రు కన్న తండ్రిని చంపుకున్న దుర్మార్గుడు. ఆ ప్రాంతం ఒకప్పుడు బింబసారునిది. చెల్లెలికి పెళ్లి సమయంలో బహుమానంగా ఇచ్చాడు. దానిపైన 100,000 వరహాల రాబడి ఉంది. అజాతశత్రు ఆ రాబడి వదులుకోవటం ఇష్టం లేక యుద్ధానికి తలపడుతున్నాడు. యుద్ధం జరిగినన్ని రోజులు ఎక్కడికి ధర్మబోధకు వెళ్ళవద్దని సారిపుత్ర మిగిలిన ముఖ్య భిక్షులను కూడా హెచ్చరించాడు. బుద్ధుడిని కూడా శ్రావస్తి వదిలి వెళ్ళవద్దని అర్థించాడు. 2 నెలలకు ఒక దుర్వార్త వచ్చింది. యుద్ధంలో ప్రసేనజిత్ చాలా సైన్యాన్ని కోల్పోయి వెనుదిరిగి వస్తున్నాడని. పరిస్థితి చాలా విషమంగా ఉంది. శ్రావస్తి నగరానికి వచ్చిన నష్టం లేదు. అజాతశత్రు దృష్టి కాశీపైన మాత్రమే. ఒకవేళ దురాశతో శ్రావస్తిపై దండెత్తి వచ్చినా అజాతసేనులు శ్రావస్తిలో ప్రవేశించలేవు. ఎందుకంటే ఆ కోట చాలా దుర్భేద్యంగా ఉంది. ఈలోగా ప్రసేన సేనాపతులు కొత్త వ్యూహం రచించి తిరిగి మరలా దాడి చేశారు. ఈ పోరాటంలో ప్రసేన విజయం సాధించి అజాతశత్రును అతని సేనాపతులను బందీలుగా పట్టుకున్నారు. 1000 మంది సైనికులు పట్టుబడ్డారు. ఏనుగులు, గుర్రాలు, రథాలు చేతికి చిక్కాయి. శత్రు సైనికులు చాలామంది హతులయ్యారు. కొద్దిమంది ప్రాణాలతో పారిపోయారు. అజాతశత్రు ప్రసేనకు బందీ అయ్యాడు. శ్రావస్తి విజయోత్సవం జరుపుకుంది. 6 నెలల పాటు యుద్ధం సాగింది. ప్రసేన జేతవనానికి వచ్చి బుద్ధుని దర్శించి యుద్ధం వల్ల కలిగిన కష్ట నష్టాలు వివరించాడు. అజాత తానుగా దండెత్తి రావటం వలన యుద్ధంలోకి దిగక తప్పలేదు భగవాన్. అతనికి ఎవరో దుష్ట సలహా ఇచ్చి ఉంటారు, లేకుంటే ఇంత సాహసానికి ఒడిగట్టడు. భగవాన్, అజాత పరాయివాడు కాదు, నా మేనల్లుడే కదా. మరి అతన్ని చంపలేను, బందీగా ఉంచటం ఉచితం కాదు. అందుకు ఏదైనా మార్గాంతరం సూచించండి. రాజా, నీకు చాలా మంచి సలహాదారులు ఉన్నారు, యోగ్యులైన మంత్రులు కూడా ఉన్నారు. ఎప్పుడూ మంచివారినే విజయం వరిస్తుంది. సత్యానిదే పైచేయి. ధర్మో రక్షిత
అజాతశత్రు సలహాదారులు మంచివారు కారు, కుటిల బుద్ధి కలవారు కాబట్టి అందుకే ఓటమి వచ్చింది. నీకు మేనలుడు కనుక అతనికి మంచి మాటలు చెప్పండి, ఆ తర్వాత సగౌరవంగా సాగనంపండి. దేశంలో శాంతి భద్రతలు పాలకుల ఔదార్యంపైన ఆధారపడి ఉంటాయి. బుద్ధుడు ఒక భిక్షుని పిలిపించి ప్రసేనకు పరిచయం చేశాడు. ఇతని పేరు శీలవ్రతుడు. ఒకప్పుడు రాకుమారుడు, బింబసారుని కుమారుడు. అంటే అజాతకు సోదరతుల్యుడు, మేధావి కూడా. మౌద్గల్యుని వద్ద శిక్షణ పొందుతున్నాడు. 16వ ఏటైన సంఘంలో చేరాడు. ఇతనికి రాజ్యకాంక్ష లేదు, పదవిపై వ్యామోహం లేదు, నిస్సంగుడు. అతనికి అజాతశత్రు వలన హాని జరగవచ్చునని మౌద్గల్యుని అనుమానం. రాజగృహ పరిస్థితులు వివరించమని ప్రసేనజిత్తు శీలవ్రతుని అడిగాడు. నన్ను చంపటానికి ప్రయత్నం జరిగింది మహారాజా, అయితే తప్పించుకున్నా. నన్ను హత్య చేయాలని వచ్చిన వాడు ఇప్పుడు సంఘంలో చేరాడు మనసు మార్చుకొని. ఆ తర్వాత బుద్ధుడి వద్ద సెలవు తీసుకొని ప్రసేనజిత్తు రాజభవనానికి వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత అజాతశత్రుని విడుదల చేశాడు. తన కుమార్తె వజీరనిచ్చి పెళ్లి చేసి కాశీ దగ్గర భూముల్ని ఆమెకు కట్నంగా ఇచ్చాడు. ఇప్పుడు అజాతశత్రు ప్రసేనకు మేనలుడే కాదు, అల్లుడు కూడా అయ్యాడు. యుద్ధానంతరం దేశం శాంతించింది. ప్రసేన నగరం పరిసరాలలో ఒక పెద్ద భవనం కట్టించి విహారానికి సమర్పించాడు. దాని పేరు రజతారామం. తర్వాత 2 సంవత్సరాలు బుద్ధుడు ఎక్కడికో వెళ్ళాల. మగధలో దేవదత్తుని ప్రాభవం సన్నగిలుతున్న వార్తలు భిక్షులు తెస్తున్నారు. అజాత అతని బొత్తిగా పట్టించుకోవటం లేదు. యుద్ధం తర్వాత ఒక్కసారైనా దేవదత్తుని దర్శించలేదట. దేవదత్తుని వద్ద మిగిలిన 100 భిక్షుల్లో 80 మంది వేణువనానికి తిరిగి చేరారు. ఇప్పుడు దేవదత్త ఒంటరివాడయ్యాడు. బాగా జబ్బు చేసింది. గయశీర్ష వదలలేని పరిస్థితి. బౌద్ధ సంఘం తిరిగి మగధ వస్తుందని జనం ఆశిస్తున్నారు. కోసల రాణి మల్లిక కాలం చేసింది. భార్య వియోగంతో ప్రసేనజిత్తు విరాగయ్యాడు. 40 సంవత్సరాల అనుకూల దాంపత్యం వారిది. బుద్ధుని విహారంలో ప్రసేనకు మనశ్శాంతి లభిస్తుంది. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. ఇట్లు మీ రామిరెడ్డి మానసారారం. థ్యాంక్ యూ.